రోజులు పూర్తి చేసుకుంది. నెక్స్ట్ అనిల్ పాదయాత్ర చాలా అంటే వాళ్ళు కొద్దిగా ఎక్కడైతే ఆ కర్ణాటక బార్డర్కి వెళ్ళి అక్కడ ఏదో కొంచెం పంచులు వేసినట్లున్నారు. లోకేష్ వేసిన పంచులు మనం చూస్తే ఒకటి 88 రూపాయలు కర్ణాటకలో పెట్రోల్ ఉంది, ఇక్కడ 99 రూపాయలు ఉంది. అక్కడ 110 రూపాయలు డీజిల్, 88 98, అక్కడ 110 రూపాయలు పెట్రోల్ ఉంది, ఇక్కడ 116 రూపాయలు 17 రూపాయలు పెట్రోల్ ఉందని మొత్తానికి అక్కడ క్వార్టర్ 60 రూపాయలు ఉంది, ఇక్కడ క్వార్టర్ 160 రూపాయలు ఉంది. ఒక్కొక్క క్వార్టర్ స్టేషన్కి కూడా 100 రూపాయలు తేడా ఉంది ఇంత బుడ్డికి అని ఏదో మొత్తానికి ఆ పంచలేదు వేసినట్లున్నారు. అంటే ఎప్పుడు కూడా పాదయాత్ర ఒక 10 రోజుల తర్వాత లేదా 15 రోజుల తర్వాత చూడాలి ఎలా ఉంది అనేది, జాగ్రత్తగా అప్పుడు అబ్జర్వేషన్ పెంచాలి. అప్పటి వరకు ఒక రకంగా ఉండిద్ది. అంటే ఫస్ట్ 2-3 డేస్ కొంత టీము అదంతా కొంచెం ఉత్సాహంతో ఉంటుంది, సెట్ అవటానికి టైం పట్టిద్ది. అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రజల్లో ఉన్న భావజాలం ఏంటి, అసలు ప్రజలు లోకేష్ని ఎలా చూస్తున్నారు, నెక్స్ట్ కాబోయేటువంటి లీడర్గా చూస్తున్నారా, లేక చంద్రబాబు నాయుడు కొరకు మాత్రమే పరిమితం చేస్తున్నారా, లేక ఆయన పాదయాత్ర చేస్తున్నారు అనేటువంటి భావంతో చూస్తున్నారా, ఏంటి అసలు ప్రజల్లో ఆయన గురించి చూస్తున్నటువంటి భావనని అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళ భావాలని ఇతను గెలిచినప్పుడు రెండు ఉంటాయి. వాళ్ళు అర్థం చేసుకున్నంత మాత్రం సరిపోదు, ఈయన కూడా వాళ్ళ భావాలను గెలవాలి. వాళ్ళ భావాలని గెలవాలి అని అంటే ఈయన ఉద్దేశం ఏంటి, ఈయన లక్ష్యం ఏంటి, ఈయన ఆలోచనలో ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని అక్కడ కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఆ దిశగా ఆలోచిస్తారు. ఆ దిశగా ఆలోచించినప్పుడు ఈయనలో నుంచి ఆ శక్తి, అంటే ఆ వాళ్ళని నమ్మకాన్ని నిలబెట్టగలిగినటువంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలగాలి. అప్పుడు అది ఎమర్జ్ అయ్యిద్ది. మరి అలాంటిది కూడా ఇప్పటికిప్పుడు రాదు, కొద్ది రోజులు అట్లా ప్రయాణం అవుతూ వస్తే అప్పుడు వచ్చిద్ది. మన అనిల్ ఉన్నారు కదా, అనిల్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి వాళ్ళ కర్ణాటక బార్డర్లో పెట్రోలు డీజిల్ ముందు క్వార్టర్ మీద కొంచెం బాగా పంచులు వేసినట్లున్నారు. మొత్తానికి ప్రజలు రోజు బండి వేసుకొని పోయి, ఇప్పుడు మనకైతే ఆ ప్రాబ్లం ఉంది జనరల్గా. ఎక్కడైతే బార్డర్స్ ఉన్న ఏరియాల్లో, ఇప్పుడు తెలంగాణ బార్డర్ ఉంది, కర్ణాటక బార్డర్ ఉంది, ఒడిశా బార్డర్ ఉంది, తమిళనాడు బార్డర్ ఉంది. ఆ బార్డర్స్ విలేజ్ వాళ్ళందరూ చక్కగా ఉదయాన్నే బండి వేసుకొని ఒక రౌండ్ అట్లా వెళ్ళి ఆడ పెట్రోల్ కొట్టించుకొని బండికి లేదా కారుకి డీజిల్ కొట్టించుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. సాయంత్రం పూట వాళ్ళు డ్రింక్ తీసుకునే వాళ్ళు ఉంటే ఆ బార్డర్ నుంచి అవతల పక్క వెళ్ళి అక్కడ బాటిల్ కొనుక్కొని తెచ్చుకుంటారు. లేదా పోలీసులు గతంలో ఆపేవాళ్ళు ఇప్పుడు ఆపట్లేదు అనుకుంటా, లేదా ఆపుతారనుకుంటే అక్కడే దాకా వచ్చేట్లున్నారు. అంటే జనానికి కాస్ట్, అంటే 100 రూపాయలు ఒక లీటరు, 3 లీటర్లు కొట్టిస్తే 30 రూపాయలు తేడా వస్తుంది. ఒక బాటిల్ కొనుక్కుంటే 100 రూపాయలు తేడా వస్తుంది. అది అవతలకి వెళ్ళిపోతారు. మరి అలాంటి పరిస్థితి గురించి కొంచెం దాన్ని చెప్పినట్లున్నారు. ఏంటి అనిల్ వాళ్ళ ఏంటి, ఎలా జరిగింది ఏంటి, వాళ్ళు ఉన్న హైలైట్స్ ఏంటి? మూడో రోజు పాదయాత్ర కొంత ఉత్సాహభరితంగానే సాగింది సార్. శాంతిపురం నుంచి బయలుదేరి వీకోట మండలానికి సంబంధించి శివారు ప్రాంతం వరకు 10.5 కిలోమీటర్ల వరకు కూడా ఆయన పాదయాత్ర చేశారు. రేపటి నుంచి పలమనేరు నియోజకవర్గం, అంటే కుప్పంలో తలపెట్టిన పాదయాత్ర ఏదైతే 3 రోజులు పూర్తయింది. రేపటి నుంచి పలమనేరు నియోజకవర్గంలో కూడా నారా లోకేష్ పర్యటన చేయబోతున్నారు. అయితే ఈ మార్గ మధ్యలో ఆయన అన్ని వర్గాలను కూడా కలుసుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారు. మొదట మహిళలతో మీటింగ్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత పాడి పరిశ్రమ రైతులతో ప్రత్యేకమైన ఒక సమావేశం జరిగింది. ఆ తర్వాత వస్తూ కూడా క్లాస్ రోడ్ వద్ద, అంటే ఇక్కడ ఇక్కడ కర్ణాటక అదే విధంగా ఆంధ్ర సరిహద్దు ఉంది సార్. రోడ్డుకు ఒకవైపు కర్ణాటక ఉంటుంది, మరొక వైపు ఆంధ్ర భూభాగం ఉంది. ఈ భూభాగం దగ్గరకు వచ్చిన సమయంలో కూడా అక్కడ ఒక పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అది కొంత అందరినీ ఏదైతే ఆసక్తిగా చూసే విధంగా కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్ కి అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం మధ్య ఉన్న పెట్రోల్ ధరల వ్యత్యాసాన్ని తెలుపుతూ కూడా ఆ నిర్వాహకులు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ మార్గం మధ్యలో ఈ కుప్పం చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా కూడా అటు పోతే కర్ణాటక లేదంటే ఇటు తమిళనాడు సరిహద్దుల్లో పోయి ఆయిల్ డీజిల్ కూడా వాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని నారా లోకేష్ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరల పైన అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి అనేక ఆరోపణలు విమర్శలు చేశారు. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత
దేశంలోనే హైయెస్ట్ గా కూడా పెట్రోల్ డీజిల్ ధరలోనే కేవలం 10 నుంచి 12 రూపాయలు ఒక లీటర్కి ఇటు డీజిల్ కావచ్చు పెట్రోల్ పైన కావచ్చు వ్యత్యాసం ఉంది. ఇక సామాన్యుడు తాగే మద్యం ఏదైతే ఉందో ఆ మద్యం మీద కూడా దోచుకునే ప్రయత్నం జరుగుతోంది. ఆ వ్యత్యాసాన్ని కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. దానికి ముందు మీటింగ్ లో కూడా మద్యపాన నిషేధం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తారనే మాట ఇచ్చి మహిళలకి తప్పాడు అనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేస్తూ కూడా కొంత ప్రసంగించి ముందుకు సాగారు. అంటే ప్రజలని స్థానిక అంశాలు సార్, అంటే రెగ్యులర్ యాక్టివిటీలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కష్టాలు వాటిని గుర్తు చేసే ప్రయత్నంగా తన ప్రసంగం చేస్తూ ప్రభుత్వం పైన ప్రభుత్వ అధినేత పైన కొంత సెటైరికల్ గా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. మరొక వైపు